ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అంజనీస్ ఛానల్. ఈ రోజు మనం మార్గశిర మాసంలోని లక్ష్మీ అమ్మవారికి ఏ రకంగా గురువారాలు పూజలు చేయాలి, ఇంకా దానికి సంబంధించిన లక్ష్మీ పురాణం గురించి, ఇందులో చెప్పబడిన వ్రత కథను గురించి తెలుసుకుంటామండి. అలాగే నేను ఏ రకంగా చేశాను అనేది కూడా చూపిస్తాను. అలాగే ఈరోజు సాయిబాబాకి 3వ వారం దివ్య పూజను చేశాను, అది కూడా క్లిప్పింగ్ యాడ్ చేశాను, చూడండి. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలా చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ముందుగా మనం ఇందులోని చెప్పబడిన లక్ష్మీ పురాణంలో చెప్పబడిన కథను గురించి తెలుసుకుందామండి. ఆ తర్వాత మనం ఇందులో ఉన్న నియమాలు ఏంటి, ఏ రకంగా పూజ చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. అయితే కథకు వచ్చేటప్పటికి పూర్వము పరాశర మహర్షి నారదుల వారు ఇద్దరు కలిసి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి అలా విహరిస్తూ ఉండగా అక్కడ వారు ఒక గ్రామంలోని ప్రజలందరూ కూడాను, అంటే అన్ని జాతుల వారు కూడాను కలిసి పూజలు చేస్తున్నారంట. ఆ రోజు గురువారం నాడు వీరు ఈ రకంగా పూజలు ఎందుకు చేస్తున్నారు, అసలు ఇది ఏ దేవీ దేవతలకి సంబంధించిన పూజ, ఇంకా ఈ పూజ వలన వచ్చే ఫలం ఏంటి, ఈ వ్రత విధానం ఏంటి అని నారదుల వారు ఎంతో కుతూహలంగాను ఈ పరాశర మహర్షిని అడగడం అనేది జరిగింది. అయితే పరాశర మహర్షి చిరునవ్వు నవ్వి ఈ రకంగా చెప్పసాగారంట. అయితే ఓ నారద, ఇది లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పూజ. ఇది ప్రత్యేకంగా మార్గశిర మాసము 12 నెలల్లోని మార్గశిర మాసము అత్యంత ఉత్తమమైనది లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడానికి. అయితే ఈ మార్గశిర మాసంలోని ఏ రకంగా అమ్మవారికి పూజ చేయాలి, ఏ సమయంలో పూజ చేయాలి అని అంటే గురువారం నాడు. అయితే ఈ గురువారం నాడు ఏ విధంగా అమ్మవారికి పూజ చేయాలి, ఇంకా ఇది మొదట ఎవరు ఆరంభించారు అని నారదుల వారు మళ్ళీ ప్రశ్న వేస్తారు. అయితే దానికి సమాధానంగాను పరాశర మహర్షి ఈ రకంగా చెప్పసాగాడంట. అయితే ఇది మొదట ఈ రకంగా జరిగింది అని చెప్తూ లక్ష్మీదేవి ప్రతి నిత్యము కూడాను స్వామివారి పాదాలని ఒత్తుతూ ఉంటుంది. అయితే ఆ సమయంలోని ఒకానొక గురువారం నాడు స్వామి, నేను భూలోకమునకు వెళ్ళి నా పూజ ఎవరైతే చేస్తున్నారో వారింట కాసేపు ఉండి తిరిగి వస్తాను అని చెప్పి విష్ణుమూర్తిని అడుగుతుంది. అయితే విష్ణుమూర్తి సరే అని చెప్పి ఆజ్ఞను ఇస్తాడు. ఆ సమయంలోని లక్ష్మీదేవి భూలోకానికి రాగానే తన వెనకే విష్ణుమూర్తి కూడాను ఒక బ్రాహ్మణ వృద్ధ స్త్రీగా వేషం మార్చుకొని ఒక గుడిసెలోకి వచ్చి కూర్చుంటాడు. అయితే ప్రతి ఇల్లు కూడా తిరిగి ఎక్కడ కూడా తన పూజ చేయకపోవడంతో ఆ బ్రాహ్మణ స్త్రీ ఉన్న ఇంటికి వచ్చి, ఓ అవ్వ, ఏంటి ఈరోజు గురువారం కదా, ఎవరు కూడాను లక్ష్మీదేవిని పూజ చేయట్లేదేంటి అని అడుగుతుంది. లక్ష్మీదేవికి ఈ రోజు ఏం పూజ చెయ్యాలి అని ఆ అవ్వ అడుగుతుందన్నమాట. అంటే తన వృత్తాంతము తన నోటంటే రావాలి అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఈ రకంగా చేశారు అని చెప్తూ ఉంటారు. అయితే అప్పుడు లక్ష్మీదేవి ఈ రకంగా చెప్తుందన్నమాట. ఆ రోజు గురువారం నాడు చేయవలసిన నియమాల గురించి, ఇంకా తనకు చేయవలసిన పూజ ఏ రకంగా చేయాలి అనే విధి గురించి కూడా ఆ అమ్మవారు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దాని గురించి తెలుసుకుందామండి. గురువారం నాడు ప్రాతకాలంనే నిద్ర లేచి శుచి అయ్యి మంచి వస్త్రాలని ధరించి ఆ ఇంటి ముందు ఇంటి లోపల కూడాను గోమయంతో అలుక్కొని, ఆ తర్వాత ఇంటి ఈశాన్య మూల తూర్పు దిక్కున ఒక ఆసనాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ఆసనం పైన గోమయంతో అలికి దానిపైన వడ్లని వేసుకోవాలన్నమాట. ధాన్యం ఉంటుంది కదా, కొత్త ధాన్యం మనకు దొరుకుతాయి. అవి ఎరుపు రంగు కానీ లేదా అంటే నలుపు రంగు కానీ తెలుపు రంగు కానీ ధాన్యాన్ని తెచ్చి మనం చక్కగా వేసుకొని ఆ ధాన్యం పైన కలశారాధన అనేది చేసుకోవాలి. ఒక కలశాన్ని నిలపాలన్నమాట. అష్టలక్ష్మి కలశాలు, ఈ కలశాలని కూడా మనం పెట్టుకోవచ్చండి. అయితే అందులోని నీరు వేయాలి, ఇంకా అలాగే పసుపు, కుంకుమ, కాస్తంత గంధము, ఇంకా పోక చెక్కలు అని ఉంటాయి, ఆ పోక చెక్క ఒకటి వేయాలి. ఇంకా దాంతో పాటుగా ఒక నాణాన్ని వేసుకోవాలి. వేసిన తర్వాత మనం చక్కగా దానిపైన మామిడి ఆకుల్ని పెట్టి, మామిడి ఆకులు లేని వారు మీరు తమలపాకులైనా కూడా పెట్టుకోవచ్చు, పెట్టి దానిపైన టెంకాయను పెట్టి
పైన మనం ఒక రవికుల గుడ్డని చుట్టి దానికి బొట్లు పెట్టి అమ్మవారి కింద పూజించాలి. ఇంకా అలాగే ఆ కలశాన్ని మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కింద భావిస్తాము. అందులోని సర్వ తీర్థాలు కూడాను నిక్షిప్తం చేసి మనం పూజ అనేది చేసుకుంటాం అన్నమాట. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. కలశారాధన మనం ఈ రకంగానే చేస్తాము. ఇంకా అలాగే అమ్మవారి చిత్రపటాన్ని దాని వెనకాతలు కలసం వెనకాతలు పెట్టి పూజ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారు నియమాల గురించి చెప్తారు. ఏంటంటే ఆ రోజు మద్యము, మాంసము, చేప ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. ఇంకా తెల్లవారుజామునే శుచి అయి ఉండాలి. ఏ ఒక్క స్త్రీ శుచి లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉంటారో అటువంటి ఇంట్లోకి నేను వెళ్ళను అని చెప్తుంది. అలాగే మాసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల అట్లా నేను దరిద్రం పట్టుకుంటుందట. కనుక ఆ ఇంటికి కూడా నేను వెళ్ళను అని చెప్తుంది. ఏ స్త్రీ చీటికి మాటికి నవ్వుతూ ఉంటుందో అటువంటి స్త్రీల ఇంట కూడా నేను ఉండను అని చెప్తుంది. అలాగే ఈ నియమాలన్నీ కూడాను చెప్పడం అనేది జరుగుతుంది. ఎవరికి చెప్తుంది? తనకు తెలియకుండానే విష్ణుమూర్తికి ఇదంతా కూడా చెప్తుంది. ఆ తర్వాత ఆమె ఇంకా ఎవరైనా మేల్కొని ఉన్నారేమో, తన కోసం ఈ పూజ చేస్తున్నారేమో అని ఆ ఊరంతా కూడా తిరగడం అనేది జరుగుతుంది. అలా లక్ష్మీ అమ్మవారు ఊరంతా తిరిగి చూస్తుంది. కానీ ఎక్కడ కూడా స్త్రీలు నిద్ర లేవరు. పైగా చెదిరిన బట్టలతోని గుర్రు పెట్టుకొని పడుకొని ఉంటారనమాట. ఆ సమయంలోని ఊరి చివరన మాలపల్లెకు వెళ్తుంది. అక్కడ ఒకనొక హరిజన స్త్రీ తన ఇంటిని చక్కగా గోమయంతో అలుక్కొని ఇంకా అమ్మవారి పాదాలని వేసి తన ఇంట్లోని ఈశాన్య మూల అమ్మవారిని ఒక ఆసనంపై ప్రతిష్ఠించి అక్కడ ధాన్యం పోసి ధాన్యం పైన కలశాన్ని పెట్టి అమ్మవారిని పూజిస్తూ ఉంటుందన్నమాట. అది చూడగానే అమ్మవారు ప్రసన్నురాలై అక్కడికి వెళ్తుంది. వెళ్ళి నీ కష్టాలన్నీ కూడా ఇక పైన తొలగిపోతాయి, నేను నీకు అన్నింటినీ కూడా సమకూరుస్తాను అని చెప్తుంది. అయితే ఆ మాటలు విని ఆవిడ్ని చూడగానే ఆ స్త్రీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే ఉండిపోతుంది. నువ్వు ఏదైనా కోరికుంటే నీ కోరిక తీరుస్తాను తప్పకుండా అని మళ్ళీ లక్ష్మీదేవి ఇంకొకసారి అడగడం జరుగుతుంది. కానీ ఆ స్త్రీ మటుకు ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూనే ఉండిపోతుంది అన్నమాట. అయితే ఆ లక్ష్మీదేవి సంతోషించి ఆ పూరి గుడిసెను ఒక పెద్ద ఇంద్రభవనంలా తయారు చేస్తుంది. ఇంకా ఇంటిలోని ప్రతి మూల కూడాను ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయన్నమాట. ధనం, ధాన్యం అన్ని కూడా ఆ ఇంట వెలిసి ఉంటాయన్నమాట. అదే కాకుండా నీకు పుత్ర సంతానం కలుగుగాక అని చెప్పి దీవిస్తుంది అనమాట. 5 పుత్రులు జన్మిస్తారు ఆవిడికి. అయితే ఈ రకంగా ఆవిడ్ని ఉద్ధరించి తను మళ్ళీ తిరిగి వస్తుండగా ఈ విషయాన్ని అంతటినీ కూడాను తన దివ్య దృష్టితో చూస్తాడు బలరాముడు. అయితే బలరాముడికి ఎంతో కోపం వస్తుంది. మాలపల్లికి వెళ్ళి ఈ రకంగా తిరిగి వస్తుంది అని చెప్పి తన తమ్ముడు అయిన శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి లక్ష్మీదేవిని వైకుంఠంలోకి అడుగు పెట్టనివ్వకూడదు, తను మాలపల్లెకు వెళ్ళి ఆమెకు వరాలు ఇచ్చి వస్తుంది అని చెప్తాడు. అయితే అన్న ఆజ్ఞ ప్రకారం శ్రీకృష్ణుల వారు ఆ విధంగానే చేస్తారు. అయితే ఆ లక్ష్మీదేవి వైకుంఠంలో అడుగు పెట్టే సమయానికి బలరాముడు ఎర్రటి కండ్లతోని తన పళ్ళని కొరుకుచూ కోపంగా లక్ష్మీదేవి ఎదుటకు వచ్చి తను ఇంట్లోకి రాబోతుంటే తన గుమ్మం దగ్గర అడ్డుకొని లక్ష్మీదేవి ఇంట్లోకి రాకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడనమాట. అయితే ఆ మాటకు శ్రీకృష్ణుల వారు కూడా ఏమీ చెప్పరు. అయితే అది చూస్తున్న లక్ష్మీదేవి తను వేసుకున్న ఆభరణాలన్నీ కూడా తీసి అక్కడే విడిచిపెట్టి తను వేసుకున్న పట్టు వస్త్రాలని కూడా అక్కడే విడిచిపెట్టి వేరొక వస్త్రాలని వేసుకొని తిరిగి వెళ్ళిపోతుండగా అక్కడ ఉన్న చెలికత్తెలు పరిచారికలను అమ్మవారిని ఆపుతారు. మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి, ఇది మీ ఇల్లు, వైకుంఠం నీ తల్లి, నువ్వు ఇక్కడే ఉండు అంటే నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే అలా తను వెళ్ళిన వెంటనే లోనికి వెళ్ళి చూసేసరికి ఇల్లంతా కూడా బోసిపోతుంది అనమాట. వైకుంఠం అంతా కూడా బోసిపోతుంది అనమాట. ఎక్కడ కూడా అది ఉండదు, కళావిహీనంగా అయిపోతుంది. ఇంకా అలాగే వారు తినడానికి తిండి కూడా ఉండదు, త్రాగడానికి నీళ్లు కూడా ఉండవు. బంగారు పాత్రలన్నీ మట్టి పాత్రలా, మట్టి కుండల్లా అయిపోతాయి. అయితే ఇలా జరిగేసరికి వారు ఆ రోజు రాత్రంతా కూడా ఏమీ తినకుండా, ఏమీ లేవు తినడానికి, ఇంకేం తింటారు, అయితే ఏమీ తినకుండా అలానే నిద్రిస్తారు. అయితే తెల్లవారు లెగిసేసరికి ఆకలి బాధ ఎవరైనా తట్టుకోలేరు కదా. అయితే శ్రీకృష్ణుల వారు ఇంకా అలాగే బలరాముడు ఇద్దరు కూడాను ఈ రకంగా అనుకుంటారనమాట.
నిన్న రాత్రి ఏమీ తినలేదు కాబట్టి ఈ రోజైనా మనం ప్రాణాలు దక్కించుకోవాలంటే ఏదొకటి తినాలి కాబట్టి భిక్షాటనకై మన ఇద్దరము వేషాలు వేసుకొని వెళ్దామని చెప్పి ఒక సాధు పుంగవుల్లాగా వేషాలు ధరించి వారు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా భూలోకానికి వెళ్ళేసరికి అక్కడ భూలోకంలో వీరిద్దరిని చూసి ఎవరు కూడా వీరిద్దరికి దానం చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే వీరిద్దరూ మోసగాళ్ళలాగా కపట బుద్ధితో వచ్చిన వాళ్ళలాగా దొంగల్లాగా కనిపిస్తూ ఉంటారనమాట. ఇద్దరికి ఏమీ వేయకూడదు అని ప్రతి ఒక్కరు కూడా చీదరించుకుంటూ ఉంటారు. అయితే అలా వెళ్తుండగా ఒక షావుగారు మాత్రం తన ఇంట్లోకి రమ్మని చెప్పి వారికి భోజనం పెడతామని తన వంటగదిలోకి వెళ్ళేసరికి తను వంటశాలలో ఉన్న భోజనం అంతా కూడాను కనిపించకుండా మాయమైపోతుంది. అయితే ఇంకేం చేసేది లేక వారిద్దరూ మళ్ళీ అలా వెళ్తూ ఉండగా ఈసారి ఒక పూరి గుడిసెలోని ఒక సాధు పుంగవుడు కనిపిస్తాడు. అయితే అతని దగ్గరికి వెళ్ళి ఇలా భిక్షాటనకై వచ్చాము, మాకేమీ దొరకలేదు, మాకు ఏవైనా తినడానికి ఉంటే పెట్టండి అంటే అతని కోసం దాచుకొని ఉన్న పాలని తీసుకువచ్చి వీరిద్దరికి ఇద్దామని ఇచ్చేసరికి ఆ పాలు మాయమైపోతాయి. అలాగే అక్కడి నుంచి కూడా మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టి అలా వెళ్తూ ఉండగా ఒక దగ్గర కొలను కనిపిస్తుంది. ఆ కొలంలోని తామర పువ్వులు తామర తూడులు కనిపిస్తాయి. అయితే ఈ రోజు చేసేదేమీ లేదు, ఈ తామర కాయలను తిని మనం ఈ రోజంతా కూడా వెళ్ళదిద్దామని చెప్పి ఆ కొలంలోకి దిగబోతుంటే ఆ నీరంతా కూడా ఎండిపోయి ఆ కాయలు అవన్నీ కూడా ఆ పువ్వులు అన్నీ కూడా వాడిపోతాయి. అయితే ఇంకా అక్కడి నుంచి కూడా ఇంకా ముందుకు వెళ్తూ ఉండగా అక్కడ వీరు సముద్ర తీరానికి చేరుకుంటారు. అయితే ఆ సముద్ర తీరాన నిత్యానంద స్వాముల వారి ఆశ్రమం ఒకటి ఉంటుంది. ఆ ఆశ్రమంలోని ఎప్పుడు కూడాను అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అక్షయ పాత్ర వంటి ఆ ఆశ్రమంలోకి వెళ్తే మనకి అన్నం దొరుకుతుంది అని చెప్పి వీరిద్దరూ కూడాను ఆ ఆశ్రమంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే అక్కడ కూడా వీరికి అన్నం అనేది దొరకదు. అయితే ఇంకా చేసేది ఏమీ లేక అలా నడుస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి సూర్యుని అగ్ని తాపానికి శ్రీకృష్ణుల వారు సొమ్మసిల్లి పడిపోతారు. సొమ్మసిల్లి పడిపోయిన ఆ తమ్ముడిని లేవదీసి కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారి నివాసం కనిపిస్తుంది అన్నమాట. అయితే ఆ నివాసంలోకి వెళ్ళేసరికి అమ్మ మాకు ఏదైనా ఉంటే పెట్టండి అంటే అక్కడ ఉన్న చెలికత్తెలు అమ్మవారికి ఈ విషయం తెలియజేస్తారు. అయితే అమ్మవారు వారిద్దరిని చూడగానే జాలి కలిగి వారిద్దరికి ఆమె స్వయంగా పిండి వంటలన్నీ కూడా వండి పెట్టి అవి వారి చెలికత్తెల చేత వడ్డింపజేస్తుంది. అయితే అవి కడుపు నిండా తిని వారిద్దరు కూడాను విశ్రాంతి తీసుకుంటూ ఉంటారనమాట. వారి అరుగు మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలోని చెలికత్తె ఒక ఆమె వచ్చి ఇలా అడుగుతుంది, అయ్యా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఇంతలా అలిసిపోయి ఉన్నారు, అసలు మీ పిల్లలు భార్య ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. ఆ సమయంలోనే శ్రీకృష్ణుల వారు ఈ రకంగా చెప్తారు, అపరాధం వల్ల ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, మేము చేసిన అపరాధం వల్ల మాకు ఈ శిక్ష పడింది అని చెప్తాడు. అది విన్న మహాలక్ష్మి తను లోపల ఉన్న విషయాన్ని ఆ శ్రీకృష్ణుల వారికి చెప్పమని చెప్తుంది. అయితే ఆ పరిచారికి వచ్చి శ్రీకృష్ణుడికి అమ్మవారు లోపల ఉన్నారు అని చెప్తుందన్నమాట. ఆ సమయంలోని బలరాముడు ఈ రకంగా చెప్తూ ఉంటాడు, మనం తప్పు చేశాము కనుకనే మనకి ఇంత శిక్ష పడింది, ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని ఆ తల్లిని క్షమించమని అడిగిరా తమ్ముడు, చేతులు పట్టుకొని క్షమించమని అడుగు లక్ష్మిని అని చెప్తాడనమాట. అయితే అలాగే నా ఆజ్ఞ ప్రకారం శ్రీకృష్ణుల వారు లోపలికి వెళ్ళేసరికి వచ్చిన శ్రీహరిని చూసి నమస్కరించి నీళ్లతోని పాదాలను కడిగి ఆ నీళ్లను తన శిరస్సు పైన వేసుకుంటుంది శ్రీ మహాలక్ష్మీదేవి. ఇంకా పూలతోని అర్చిస్తుంది. నాదా, మీ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు కదా, నా ఇంట ఇప్పుడు మీరు ఎలా భుజించారు, రంగాలపు దాని ఇంట ఎలా వచ్చారు, ప్రాణాలు పోయే సమయానికి జాతి మత కులం అనే భేదాలు అడ్డు రావు కదా అని నిష్ఠూరంగా మాట్లాడుతుందన్నమాట. ఇప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి, ఓ ప్రియా, మేమిద్దరం కూడాను భిక్షాటనకి వెళ్ళడం అందరూ చూశారు, అలాగే నువ్వు మాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూశారు, నువ్వు లేనందున వైకుంఠం చిన్నబోయినది, అలాగే నిన్ను వదలడం వల్ల నీ కూడా లోపాలే జరిగాయి అని చెప్తాడు శ్రీకృష్ణుడు. అయితే తన వెంట వైకుంఠానికి రమ్మని అడుగుతాడు. సరేనని శ్రీలక్ష్మి మళ్ళీ తిరిగి వైకుంఠానికి వెళ్లేసరికి వైకుంఠం యథాస్థితికి వచ్చేస్తుంది. అక్కడ దాసీగణం భక్తజనంతోని వైకుంఠం అంతా కూడాను కలకల్లాడుతూ ఉంటుంది.
పూర్వస్థితికి వచ్చేస్తుంది అనమాట. అక్కడ మట్టి పాత్రలన్నీ కూడాను బంగారు పాత్రలుగా మారిపోతాయి. అలాగే బంగారు కుండలుగా, బంగారు ప్రాకారాలతోని అన్ని కూడా కలకల్లాడుతూ ఉంటాయి అన్నమాట. ఈ రకంగా పరాశర మహర్షి నారదుల వారికి తెలియజేస్తారు. ఈ లక్ష్మీ పురాణం ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే వింటారో అటువంటి వారందరికీ కూడాను ముక్తి నొందుతారు. ఇంకా అలాగే సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతారని పరాశర మహర్షి నారదుల వారికి చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ రకంగా కథ అంతా కూడా ఉంటుందండి. లక్ష్మీ అష్టకము, లక్ష్మీ స్తవము, ఇంకా అలాగే అష్టలక్ష్మి స్తోత్రములు ఇవన్నీ కూడాను కలిపి ఉంటాయి ఈ బుక్ లోని. అయితే ఏ రకంగా చేసుకున్నాను ఈ పూజని అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూడండి. అయితే అమ్మవారి పూజకి కావలసిన సామాగ్రిని అన్నిటినీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి ముందుగానే. ఇంకా చూడండి, నేను ఈరోజు 2 పూజలు నావి, బాబాగారి పూజ ఇంకా అలాగే అమ్మవారి పూజ కూడాను. అలాగే ఇంట్లోని అమ్మవారి పాదాలను వేసుకోవాలి. అయితే ఇంట్లో కన్నా మీరు పూజ రూమ్లో వేసుకున్నారనుకోండి, పూజ గదిలోకి వెళ్తున్నట్టు ఎవరు కూడా పాదాలని తొక్కడం అనేది చేయరు, నీట్గా ఉంటాయి. అయితే ఒక ఆసనం ఏర్పాటు చేసుకొని ఆ ఆసనం పైన మనం గోమయంతో అలుక్కోమని చెప్తారు. అయితే గోమయం ఇప్పుడు ప్రస్తుతం కొంతమందికి దొరుకుతుంది, దొరకదు. శుచి అవ్వడం కోసం ఈ రకంగా చేయమంటారు. కాబట్టి ఇక్కడ నేను పసుపుతోని చక్కగా ఈ రకంగా అలుక్కుంటున్నాను. ఆ తర్వాత దీనిపైన ఉన్న పద్మం మీద నేను కుంకుమ బొట్లు పెడుతున్నాను. పెట్టిన తర్వాత మనం కావాలనుకుంటే అలా డైరెక్ట్గా దాని మీద మనం ఈ వడ్లు వేసుకొని కలశ స్థాపన చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలాంటి ప్లేట్ తీసుకొని ప్లేట్లోని మనం వడ్లని వేసి దానిపైన కలశ స్థాపన చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇలాంటి కలశాన్ని తీసుకొని దాంట్లోని నీళ్లు వేసుకొని అందులో పసుపు, కుంకుమ, ఇంకా గంధము, ఒక కాయిన్, దాంతో పాటుగా ఒక పోక చెక్కను వేసుకోవాలండి. ఇలా ఇవన్నీ కూడా వేసిన తర్వాత మనం కావాలనుకుంటే ఇందులోని పన్నీర్ని కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది. ఇంకా కుంకుమ బొట్లు అన్నీ కూడాను అష్టలక్ష్మికి పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇక్కడ ఈ రకంగా స్థాపించి దానిలోని మనం మామిడి ఆకుల్ని పెట్టుకోవాలన్నమాట. మామిడి ఆకులు ఇంట్లో ఉన్నా లేదా అంటే గుమ్మాలకి ఉన్నా మనం వెళ్తూ వస్తునేటప్పుడు ఆ గాలిని పీల్చడం వల్ల మనకి అందులో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి సఫికేషన్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అలాగే కొబ్బరికాయని తీసుకొని చక్కగా దానికి కూడా బొట్టు పెట్టి పైన చిలకలాగా రవికల గుడ్డని చుట్టుకున్నాను. చుట్టి ఉసిరికాయలు కూడా ఇక్కడ నేను పెడుతున్నానండి ప్రత్యేకంగా అమ్మవారికి. అయితే ఈ పూజలు ఇదే ముఖ్యమైనదండి. ఏదైనా ఒక కొలపాత్ర, కొత్త కొలపాత్రని తీసుకువచ్చి అమ్మవారి ముందు బియ్యం వేసి ఈ రకంగా పెట్టుకోవాలన్నమాట. మన ఇంట్లో ఉన్నది పాతదైపోతుంది కదా, మళ్ళీ కొత్తది మనం తెచ్చుకొని ఆ కొలపాత్ర అయినా పెట్టుకోవచ్చు. లేదంటే అమ్మవారి కుంచెం అని ఉంటుంది, దొరుకుతుంది. ఆ కుంచెం తెచ్చుకొని ఆ కుంచెం నిండా కూడా బియ్యాన్ని పోసి ఈ రకంగా అమ్మవారి ముందు బొట్లవి పెట్టుకోవాలి ఈ పూజలోని. ఇంకా అలాగే అమ్మవారి పటాన్ని వెనకాల పెట్టుకున్నాను. ముందున చిన్న చిన్న ప్రతిమల్ని పెట్టాను. ముగ్గు ఇలా ఈ రకంగా వేసి దీపాలు వెలిగించుకొని లక్ష్మీ పురాణాన్ని అయితే చదువుకుంటున్నాను. అయితే ఈ కొలపాత్ర పైన కూడా మనం పోక చెక్కలు పెట్టుకోవాలండి. అవి కూడా పసుపు నీళ్ళలో ముంచి ఆరబెట్టిన తర్వాత తీసి పెట్టుకోవాలి. ఇంకా అలాగే అమ్మవారి జడ మాదిరిగా మనం ఈ ధాన్యపు ఈనులు ఉంటాయి కదా, ఆ ఈనులతో ధాన్యపు ఈనులతోని అమ్మవారి జడ కింద కూడా తయారు చేసి పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రస్తుతం నాకు అవైలబుల్గా లేదు కాబట్టి నేను అది చూపించట్లేదు. ఈ రకంగా ఆ అమ్మవారిని స్థాపించి పూజ చేసుకోవాలి. అయితే ఈరోజు ప్రత్యేకంగా నిషిద్ధమైన ఆహారం అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని చెప్పి ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు పళ్ళనైనా తినవచ్చు. అయితే ఉపవాసం సాయంత్రం వరకు ఉండి రాత్రికి మీరు పలహారాన్ని తీసుకోండి. లేదు ఏవైనా తినాలి అనుకుంటున్న వారు ఆయిల్ లేని ఫుడ్నే తీసుకోవాలండి. ఈరోజు ఆయిల్స్తోని తయారు చేసినవేవి కూడా తినకూడదు అని చెప్పి ఉంటుంది బుక్లోని. ఈ రకంగా మనం పూజ అయితే ముగించుకోవాలి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని రకాల పువ్వులను తెచ్చి పూజ చేసినట్లయితే ఇంకా మంచిది. తామర ఒత్తులతోని నేను దీపారాధన చేసుకున్నాను. అయితే మరో పక్క బాబాగారి 3వ వారం దివ్య పూజ అయితే చేసేసానండి. ఈ రకంగా ముందు అమ్మవారికి చేసిన తర్వాత బాబాగారికి అయితే చేశాను. ఇక్కడ చపాతీలు చేసి నివేదించాను. ఇంకా పళ్ళు పువ్వులు పెట్టి ఈ రకంగా అలంకరించుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే మా చెట్టుకి 2వ పూత మామిడికాయలు వచ్చాయి. అయితే ఆ మామిడికాయను ఒకటి పెట్టాను అమ్మవారికి. అంతేగాని ఇక్కడ ప్రత్యేకంగా పెట్టాలని కాదు.
ఈరోజు పాటించవలసిన నియమాలు ఏంటంటే అబద్ధాలు ఆడకూడదు, నేలన పడుకోవాలి, ఇంకా చేయగలిగితే ఉపవాసం చేయాలి, రాత్రికి నూనె వేయని వంటకాలని తీసుకోవచ్చు, తినవచ్చు. ఇంకా అలాగే అమ్మవారికి ఏవైతే నివేదిస్తామో అవి బయట వారికి పంచవచ్చు, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఈ కుంచెలో పెట్టిన బియ్యం ఏవైతే ఉంటాయో అవి మన బియ్యం డబ్బాలో వేసుకోవాలి. అలాగే ఈ కలశాన్ని శనివారం నాడు కదుపుకోవచ్చు. అలాగే మళ్ళీ వచ్చే వారం తప్పకుండా వేరొక కలశాన్ని పెట్టుకోవాలి. అయితే మళ్ళీ వచ్చే వారం మనకి దశమి పడుతుంది. దశమితో కూడిన ఈ వ్రతాన్ని వేరొక రకంగా కూడా చేసుకోవచ్చు అనమాట, అది కూడా చెప్తాను. అయితే మా ఇంటికి ఈరోజు పూజ అయిన వెంటనే గోమాత ఇంటికి వచ్చింది. ఇలా బొట్టు అది పెట్టేసి దానికి కాస్త పలహారం అది పెట్టేశాను. అలాగే ఒక చిన్న కుక్క పిల్ల, కాకులు వచ్చాయి. బాబా గారికి పెట్టిన చపాతీలు కూడా పెట్టేశాను. అయితే ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.